హల్లెలూయా. హల్లెలూయా. నీ వెదుకకుండినాను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకుందు జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఈ మనుష్యుడు, ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు. నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు, నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకుందు జీవితాంతం నాదు ప్రియుని. వదలక హత్తుకుందు జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది, ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమనిది. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది, ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమనిది. ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ, తేనె కన్నా తీయనిది ఈ ప్రేమ. ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ, తేనె కన్నా తీయనిది ఆ ప్రేమ. ధవళావర్ణుని ప్రేమ చాలును జీవితానికి, ధవళావర్ణుని ప్రేమ చాలును జీవితానికి. ఎవరో ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు.
చాలని ప్రేమ జ్వాల ఇది, బలవంతమైనది మరణము కన్నా అమరం నీ ప్రేమ. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది, బలవంతమైనది మరణము కన్నా అమరం నీ ప్రేమ. నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమారా. నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమారా. ప్రేమాతిశయమున మూర్ఛిల్ల చేయు నా ప్రేమికుడు, ప్రేమాతిశయమున మూర్ఛిల్ల చేయు నా ప్రేమికుడు. ఎవరో ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు. నన్ను వెదకిన ప్రియుడు, ఏ వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు. వదలక హత్తుకుందు జీవితాంతం నాది ప్రియుని, వదలక హత్తుకుందు జీవితాంతం నాది ప్రియుని. ఇతడే ఇతడే నా యేసుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా యేసుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము.
పరిపాలకా జగతికి నీవే ఆధారమా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా
ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయగల జయ కృపలు ఇస్తున్నాయన మీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రం 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 ప్రభా. ఇదిగో ప్రభా, ఎక్కడ ఒక్కరిద్దరు నా నామను ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఒకరిద్దరి కంటే చిన్న గుంపుగా చేరి నీ సన్నిధిలో మొరపెడుతుండగా నీ సన్నిధి నాతో మాతో ముందే కనర్చి నడిపించండి ప్రభా. ఇదిగో ప్రభా, ఇంకా సంఘస్థులు రావాల్సిన వారు ఉన్నారు, త్వరపెట్టి తీసుకురండి ప్రభా. ఇదిగో ప్రభా, జేఎన్సీ సంఘాలు 7 సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. 7 సంఘస్థుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సింగనారు, పాయకపురం, రాజనగర్, బోర్పాడు సంఘ క్రమం నడిపించేవారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ప్రభా, సేవకుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. జునుబాబు నిశ్చిన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ జేఎన్సీ సంఘం ప్రభా ఎక్కడ ఆగక కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. ఇంకా ప్రభా, జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. పాటల ద్వారా మీరే జయకరంగా జరిగించుకున్నందుకు మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్య పత్రాలు, సాక్ష్యాలు, వాక్య విషయంలో మీరే తోడుగా ముందే కనర్చి నడిపించండి. జున్నుబాబుని ప్రభా మీ సన్నిధిలో బాగుగా వాడుకోండి ప్రభా. ఇదిగో ప్రభా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు గురి కాకుండా సాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ప్రభా అందరూ సంతోషించి ఆనందించే జీవితం మాకు అందరికి దయచేయండి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ముందే నడిచి నడిపిస్తారని మహాప్రభు అయిన యేసు క్రీస్తుని బతిలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 46వ కీర్తన, 47వ కీర్తన మన మధ్యలో ఉన్న రవి గారు చదివి వినిపిస్తానండి. 46, 47. కీర్తన 47వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి.
ఆయన మహోన్నతుడాయను. దేవుడు తన వాక్యం దీవించును. అందరు కూర్చున్నామండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే లేచి నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాం. సాక్ష్యాల సమయం కనుక సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే లేచి నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాం. ఎవరు లేరండి సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఎవరు లేకపోతే మోకరించి కోరస్ పాడుకుందామండి. దయగల సేకృపలేసిన మీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా ప్రతి విషయంలో తోడుగా ముందే కనెక్షన్ నడిపించారు ప్రభా. సేవకులను ప్రభా మీ స్వాధీనంలో వాడుకోండి. జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ముందే కనెక్షన్ నడిపిస్తారని మహాప్రభు అయిన యేసుక్రీస్తుని బతిలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శిలువరక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిని మొంగిన శోధి నొందేదారు. నేనాముదు నేనెరుగును యేసు నాకు రాకు, శిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. శిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిని మొంగిన శోధి నొందేదారు. నేనాముదు నేనెరుగును యేసు నాకు రాకు, శిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. మనందరము చక్కగా మోకరించి దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకొని దేవుని ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన పాదాలు పట్టుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలవబడి రెండు చేతుల ఆకాశము తట్టెత్తి ఇంతవరకు కాచి కాపాడి నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వకముగా స్తోత్రాలాపన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరములెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆరోగ్యం ఇచ్చి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సజీవులుగా నిలబెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన కృపచేత నింపుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన మహిమైశ్వర్యము చేత జ్ఞాపకము చేసుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరం అంతా తన కృపలో నిలవబెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనతో మాట్లాడబోచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ప్రార్థనలో ఉందాం. దేవాది దేవుడు కనికరించి ఈ ఆఖరి ఆదివారంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉంటూ ఉన్నాం. అందుకని ఈ సంవత్సరం మొదటి ఆదివారం నుంచి ఆఖరి ఆదివారం వరకు
ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి చక్కగా రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఎంతో మందికి లేదు ఈ ధన్యత, నీకు నాకు ప్రభు ఇచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించితివ
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును వేలాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి పాడదాం అందరం కలిసి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ను స్తుతులు స్తోత్రాలు అయ్యా మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం స్వామి మాకెన్నో మేలులు చేశారు సంవత్సరారంభం మొదటి ఆదివారం నుంచి ఈ 2025 అయ్యా 28వ తారీఖు డిసెంబర్ వరకు మీ కాపుదలు ఇచ్చినందుకై వందనాలు మీ ప్రేమనిచ్చినందుకై వందనాలు మీ దయనిచ్చినందుకై వందనాలు ఈ రోజున నాతో మాతో మాట్లాడి బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను అల్పుణ అయోగ్యుని స్వామి నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా కూడి ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ శుభం కలుగునుగాక సండే స్కూల్ పిల్లలందరూ కూడా దయించి సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనవి సండే స్కూల్ పిల్లలందరూ కూడా దయించి సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనవి మిగిలిన వారు ముందుకు సర్దుకోండి మిగిలిన వారు ముందుకు సర్దుకోండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి నా నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అందరూ చెప్పండి ఈ మాట, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటనంటే చేసిన కార్యాన్ని బట్టి చేసిన మేలును బట్టి మేలు కలగక అవమానం కలుగుతుంది, ఏమండి నింద కలుగుతుంది అని చెప్పి మనలో మనం బాధపడతా ఉంటాం. బాధపడి మేలు చేయటం మానేస్తాం.
ఎందుకు? ఉపయోగం ఏముంది? మేలు చేయడం వల్ల నాకు కీడే కలుగుతుంది కానీ నష్టమే కలుగుతుంది కానీ మేలైతే కలగట్లేదు అని చెప్పి మేలు చేయటం మానేస్తారు. ఒక మాట గమనించండి, ఎదుటి వ్యక్తికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీడు చేయకూడదు. ప్రత్యక్షంగా కానీ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం ఎదుటి వ్యక్తికి ఏం చేయకూడదు? కీడు తలపెట్టకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన మేలు, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది ఏది కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. అదే కదా ఇక్కడ అంటున్నాడు, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును, ఇంకా చేస్తున్న ఉపచారమును, నా నామమును బట్టి చూపుతున్న ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడా? మరుచుటకు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా పేరట ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని చేర్చుకొని ఏమేమన్నాడు? గిన్నెడు చల్లనీళ్ళు, అంటే మంచినీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోడు. నీ దగ్గర కానుక ఉండాలి, పంచభక్ష పరిమాణాలు ఉండాలి, పిలిస్తే బట్టలు పెట్టాలి, లేకపోతే ప్రార్థన పెట్టించుకోవాలి, పలహారం పెట్టించుకోవాలి. కొన్నిసార్లు ఆ పిలిచిన వారు లేవలేని పరిస్థితిలో ఉంటారు మనసాన. నేను పేరు చెప్పను కానీ ఒక రోజున ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా అని అడిగింది. బాగా నీరసంగా మాట్లాడింది. సరే వస్తానమ్మా అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసింది ఒక పావు గంటకి, బయలుదేరానమ్మా నీ దగ్గరికి, దారిలో ఉన్నాను. అయ్యా ఏం అనుకోకపోతే ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చి పెడతావా అని. సరే నీ దగ్గరికి వస్తున్నాను, తెస్తానమ్మా అని చెప్పి తీసుకుని వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు, ఆమె ఒక్కరితే ఉంది. ఆమె కూడా లేవలేని పరిస్థితుల్లో నేను వెళ్తే తలుపు దగ్గరికి వేస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్తే మనసాన లేవలేని పరిస్థితులు అలా పడుకొని ఉంది. నేనే లేపి కూర్చోబెడితే కొంచెంసేపు కూర్చొని ఆమె ఓపిక చేసుకొని వెళ్ళి ప్లేట్ అవన్నీ తెచ్చుకొని నేను మాట్లాడుతుండగా 2 ఇడ్లీలు తిని నేను ప్రార్థన చేసి ఆమె దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు ఇస్తే ఆమె వేసుకునింది. ఆ తర్వాత నేను బయలుదేరి వచ్చాను. సాయంకాలం ఫోన్ చేసి, అయ్యా నీతో ఇడ్లీ తెప్పించుకున్నాను, నువ్వేం అనుకోలేదు కదా అండి. ఎవరున్నారు అక్కడ తెచ్చి పెట్టడానికి? పిలిచిన వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు నువ్వు నన్ను ఆహ్వానించడానికి గుమ్మం దాకా రాలేదు, నన్ను పంపించడానికి గుమ్మం దాకా రాలేదు, నేను వస్తే కుర్చీ వేయలేదు, దానిలో గొడ్డ వేయలేదు, ఇవన్నీ మాట్లాడితే అట్టగా? దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. మనుషులమైన మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. అందుకని ఒక దగ్గర అంటాడు, మన కన్నీరునంట, ఏంటిది? మన కన్నీరు, కంటి నీరు, ఏడుస్తాం కదా, ఏడిస్తే వస్తుంది కదా, ఆ కంటి నీరుని ఆయన బుడ్డిలో దాచిపెడతాడట. అంటే నీ బాధను చూసే దేవుడు, నీ బాధను చూసే దేవుడు. నీ ప్రతి కన్నీటిని ఆయన దాచిపెడతాడు, ఆయన లెక్క పెడతాడు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది మంచిదా చెడ్డదా ప్రతీది కూడా లెక్కలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతీది కూడా లెక్కలోకి వస్తుంది. అందుకే నేను అంటున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అన్నా నేను ఇలా అనుకోలేదు, అయ్యా నేను అలా అనుకోలేదు, నువ్వు అనుకోలేదు, కానీ నిన్ను బట్టి అక్కడ నష్టం కలుగుతూ ఉంది అని అంటే యు ఆర్ అకౌంటబుల్. నిన్ను బట్టి మేలు కలుగుతూ ఉంది అని అంటే యు ఆర్ అకౌంటబుల్. అంటే మేలు జరుగుతున్నా నువ్వు లెక్కలోకి వస్తావు, కీడు జరుగుతూ ఉన్నా నువ్వు లెక్కలోకి వస్తావు, మంచి జరుగుతూ ఉన్నా నువ్వు లెక్కలోకి వస్తావు, నష్టం జరుగుతూ ఉన్నా నువ్వు లెక్కలోకి వస్తావు.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని అంటున్నాడు, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి మీరు చూపుతున్న ప్రేమను బట్టి మరచుటకు దేవుడు అన్యాయస్తుడా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అంటే ఈ సంవత్సరారంభం నుండి ఈ సంవత్సరాంతం వరకు మనము ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, ఏం విత్తుతామో అదే పంట కోస్తాం. సుశీలమ్మ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, నీటిపైన నీ ఆహారాన్ని వేయి, అది చాలా రోజుల తర్వాత నీకు కనబడుతుంది. అంటే ఈరోజు నువ్వు మేలు చేస్తున్నావు, దానివల్ల ప్రతిఫలం ఏం కనబడట్లేదు అని చెప్పి నువ్వు మేలు చేయటం మానేస్తున్నావు, ప్రేమ చూపించడం మానేస్తున్నావు, ఏమండి వినయ విధేయతలు కలిగి ఉండడం మానేస్తున్నావు. ఎందుకనంటే వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏముంది? ఇంత చేసినా మేము కనబడట్లేదు, మేము వినబడట్లేదు, మా పేరు రాదు, మా ఊరు రాదు, వాళ్ళ డబ్బాలే కొట్టుకుంటారు, వాళ్ళ గొప్పలే చెప్పుకుంటారు, ప్రయాసపడేది కష్టపడేది మేము, గొప్పలు చెప్పుకునేది వాళ్ళు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మేలు చేయడం మానేస్తున్నాం. ఏం ఉపయోగం? వాళ్ళని ప్రేమించడం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళని కనికరించడం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళకి జాలి చూపించడం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళతో పరిచర్య చేయటం వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ దగ్గర పని చేయటం వల్ల ఉపయోగం ఏంటి? మానే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటనంటే దేవుని చిత్తమునకు అనుకూలమైన కార్యము, దేవుని చిత్తమునకు ప్రతికూలమైన కార్యం. ఒక దగ్గర అంటాడు, మీరు ఇలాగ ఉండుట దేవుని చిత్తము అని అంటాడు. చదవగలరా మాటను ఒకసారి? పౌలు గారు చక్కగా చెప్తా ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే మనల్ని బట్టి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయం అంటే మంచి మాత్రమే మాట్లాడాడు. ఎక్కడ హలో మాట్లాడాలి మీరు కూడా. అమ్మా అయ్యా, ఏ విషయం అనన్నా ఏమన్నా స్పెసిఫికేషన్ చెప్పాడా? మంచి చేస్తేనే కృతజ్ఞత చెప్పండి అని ఏమన్నా చెప్పాడా? హలో, ప్రతి విషయం అంటే మంచి చెడు, మంచి చెడు ఏది జరిగినా అది దేవుని చిత్తం అన్న మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏది జరిగినా అది దేవుని చిత్తము లేకుండా జరగదు. ఈ రోజున అందుకని రెండు విషయాలు. మొదటిది ఏంటిది? దేవుని చిత్తమునకు అనుకూలమైన కార్యము, దేవుని చిత్తమునకు ప్రతికూలమైన కార్యము. అంటే మేలు చేసే కార్యము, కీడు చేసే కార్యము. మనకు తెలిసి తెలియకుండా దేవుని చిత్తానికి మనము పూర్తి బాధ్యతను వహించి ఏమండి దేవుని చిత్తానికి లోబడుతున్నామా, లేదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, పెద్దలు ఊరకనలా ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు అని అనంటే, ఇప్పుడు విత్తాం, అది ఎదగాల, ఫలించాల. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాలం ఉంది. ఏంటి? ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాలం ఉంది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరిలో లేకపోతే డిసెంబర్లో
లేకపోతే అక్టోబర్ నవంబర్లో నాకు పెద్ద రసాలు తినాలని ఉంది, నాకు ఉలవపాడు కాయ తినాలని ఉంది, తెస్తావా దేవా అని ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, ఏం చేయగలుగుతాం? వాళ్ళకి మాజా బాటిల్ స్లైస్ బాటిల్ ఇవ్వగలిగింది తప్ప ఏం చేయలేం. ఎందుకని? అడగడం పర్వాత సంగతి పక్కన పెడితే దొరకదు. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా దొరకదు. అదేంటి నేను అడిగినా కూడా చేయవా, గర్భిణితో ఉన్నాను, నా కోరిక తీర్చవా అంటే ఎవడేం చేయలేడు. దానికి వీడు తయారు చేయాలి కాయను కూర్చొని ఇంట్లో. అర్థం కదా? ఈ రోజున దేవుని జనాంగం గమనించండి, ప్రతిదానికి సమయం ఉంది. జ్ఞాని అయిన సొలొమోను అందుకనే చెప్పాడు, ప్రతిదానికి సమయం ఉంది. ఏడ్చుటకు, నవ్వుటకు, చచ్చుటకు, పుట్టుటకు, కూర్చుండుటకు, నిలుచుండుటకు, అన్నిటికీ సమయం ఉంది. ఈరోజు నువ్వు విత్తావు, మేలు విత్తావు, ఆ మేలు ఎదగాలి, ఆ మేలు ఫలించాలి, ఆ మేలు నువ్వు అనుభవించాలి. ఈ రోజున నువ్వు కీడు విత్తావు, ఏం జరగలేదని నువ్వు భయపడొద్దు. ఏం జరగట్లేదు కదా అని నువ్వు ఇంకా ఇష్టానుసారంగా చేయొద్దు. అది కూడా ఎదగాలి, అది కూడా ఫలించాలి, దాని యొక్క ప్రతిఫలం కూడా అనుభవించాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దేవుడు అందుకని ఈరోజు నీతో చెప్తున్నాడు, దేవుడు మర్చిపోయే దేవుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకని ఒకసారి చదువుదాం గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. వాక్యోపదేశము పొందువాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. వాక్యోపదేశము పొందువాడు. వాక్యోపదేశము పొందినవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడు. మనుష్యుడు ఏమి విత్తుతునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవునికి మహిమ కాలము గనుగాక. ప్రియమైన వారలారా, చూడండి, ఇక్కడ భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మేలు అంటే ఆత్మ, కీడు అననంటే శరీరం. ఎందుకనంటే ఆత్మ ఎప్పుడు కూడా ఎదుటివాని యొక్క బాధను బట్టి కానీ, కన్నీరును బట్టి కానీ, ఏడుపును బట్టి కానీ కోరుకోదు. అందుకని ఏమంటున్నాడు, నీకు విశేషముగా నీకు అవకాశము దొరికిన దాన్ని బట్టి, సమయం దొరికిన కొలది అందరి ఎడల, బంధువులు మాత్రమే, స్నేహితులు మాత్రమే, కుటుంబీకులు మాత్రమే, సంఘస్థులు మాత్రమే, నా వారు మాత్రమే అని కాదట. విశ్వాస గృహం అంటే సంఘం. ఇందులో ఉన్న వారందరిని బట్టి మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. మేలు చేయాలి. ఒకవేళ శరీరానుసారంగా, శరీరీచ్ఛను బట్టి, శరీరీచ్ఛనంటే కోపం, అసూయ, ద్వేషం, మత్తతులు, గొడవలు, ఇవన్నీ చెప్పాడు శరీర కార్యాలను పౌలు భక్తుడు. వీటిని బట్టి వాటిని విత్తడం అని అంటే వాటిని జరిగించే పనిలో, అర్థం కదా, ఈ శరీరీచ్ఛలను జరిగించే పనిలో మనం ఎక్కడైనా ఉంటే వాటిని బట్టి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. వాటిని బట్టి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అందుకని ఏమంటున్నాడు చూడండి ఆ మాట ఒకసారి. 7వ వచనంలోనేమో ఏమి విత్తునో ఆ పంటను కోయును అని చెప్పాడు. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. 9వ వచనంలోనేమో మనము మేలు చేయుట యందు విసుగకయుందుము, తగిన కాలమందు పంట కోతుము అన్నాడు.
7వ వచనంలోనేమో పంటను కోతుము, ఏమి విత్తుతామో అది కోస్తామన్నాడు. 9వ వచనంలోనేమో తగిన కాలమందు పంటను కోతము. దెర్ విల్ బి సమ్ టైమ్. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు విత్తావు, కన్నీటితో విత్తావు, ఏడుస్తూ విత్తావు, బాధతో విత్తావు, ఉపవాసం ఉండి విత్తావు. అది కూడా ప్రభులు వారు అన్నారు కదా, కన్నీటితో విత్తువారు వెనకనే ఏం కోసేవాళ్ళు వస్తారట, పనులు కోసేవారు సంతోషంగా వస్తారు అన్నాడు. కానీ వెంటనే అంటే దాని అర్థం కూడా అదే, తగిన సమయం ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా ఒక విత్తనాన్ని భూమిలో విత్తిన తర్వాత అదొక సమయం పట్టింది. ఈ రోజున చాలామంది ఇళ్ళ దగ్గర క్రిస్మస్ పాక్ వేశారు, క్రిబ్ అంటున్నాం, లేకపోతే మ్యాంజర్ అంటున్నాం, పశువుల పాక అంటున్నాం. ఈ పశువుల పాకలో గ్రీన్గా కనబడడానికి ఏమి వేస్తారు? లోపల సజ్జలు, జొన్నలు, రాగులు వేస్తారు. ఎందుకని? అవి తెల్లారికే మొలకలు వచ్చేస్తాయి. వేరే వేరే విత్తనాలు ఎందుకు వేయరు? అవి సమయం తీసుకుంటాయి. ఒక ఆయన అన్నాడు, మరి ఎంతవరకు నిజమేమో నాకు తెలియదు కానీ యాపిల్ కాయ విత్తనం అంట భూమిలో ఫలించడానికి అంటే మొలకెత్తడానికి సుమారుగా 6 నెలల నుండి 9 నెలలు పట్టిద్దంట. ఒక యాపిల్ కాయ విత్తనం అది భూమిలో ఫలించడానికి. కొన్ని ఉన్నాయి చెట్లు, మొక్కలు, థండర్ లిల్లీ అని అంటాం. ఏడాది పొడుగున దానికి నీళ్లు పోయాలి, లేకపోతే చచ్చిపోద్ది. కానీ ఎప్పుడు పువ్వు పూసిద్ది? అమ్మ నాకు బాగా నిన్ను చూడాలని ఉంది, పువ్వమ్మ పూయమ్మ అంటే పూసిద్దా? మరి ఎప్పుడు? ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే. ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు వర్షాకాలంలో వస్తుంది. దాని పేరే థండర్ లిల్లీ. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అది తగిన సమయం ఉంది. నువ్వు అధైర్యపడుతున్నావు, అధైర్యపడి చేయవలసిన మేలు మానేస్తున్నావు, చేయవలసిన పని మానేస్తున్నావు. దేవుని చిత్తానుసారంగా దేవునికి అప్పగించిన దాన్ని మానేస్తున్నావు. ఏది పడితే అది మానేట్లా, దేవునికి అప్పగించిన దాన్ని మానేస్తున్నావు. ఎంతోమందికి లేదు ఈ ధన్యత. తెలిసిన దేవుని మందిరంలో దేవుని పని చేయటానికి, దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి. మీరు ఇండియాలోనే ఉన్నారు కదా, నార్థన్ స్టేట్స్కి వెళ్తే ఈ మధ్యలో వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. ఏంటనంటే షాపింగ్ మాల్స్లో అందరిని ఆకర్షించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోసం అని చెప్పి ఈ క్రిస్మస్ ట్రీలు పెట్టి, శాంటా క్లాస్ పెట్టి పెడతారు. కొంతమంది మరి నచ్చని వారు ఏం చేశారు? దాన్ని కొల్లగొట్టేశారు. ఇంకొంతమంది అంటున్నారు, మీరు కానీ ప్రార్థనలు పెడితే బుల్డోజర్ని తీసుకొని వస్తామని అంటున్నారు. దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. ఈ రోజున మీరు ఎంత ధన్యులో, దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించడానికి. 8 గంటలకు ఆరాధన అయితే 9:15కు వచ్చారు. మీరు ఎంత ధన్యులో కదా. అదే ఊరు వెళ్ళాల్సి వస్తే 5 గంటల పినాకినీకైతే 4:30కి వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చుంటారు. మీరు ఎంత ధన్యులో కదా. పెళ్ళికి వెళ్ళాల్సి వస్తే ఎంతమంది ఉంటారో మీరు ఎంత ధన్యులో. కానీ దేవుని మందిరం వచ్చేపాటికి ఆన్ టైం మనం ఉండం. ఎందుకని? ఏ మేలుంది? ఏం కనపడుతుంది అక్కడ? ఏమీ కనపడట్లేదు. నేను చెప్తున్నాను, ప్రతీది నువ్వు అనుభవిస్తావు. మొన్న ఒకళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నానంటే, ఆనాడు సుశీలమ్మ గారు, దేవదానమయ్య గారు, పాలయ్య గారు, విజయమ్మ గారి యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎస్, 100% మా మంచి, మా నీతి నాలో ఏమి లేదని నేను ఒప్పుకుంటాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ ప్రార్థన ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఏనాటికి పోదు. దేవునికి స్తోత్రం. వారు ఆనాడు ప్రార్థన చేశారు, ఈరోజు మనము అందరం అనుభవిస్తున్నాం. అది కాదనలేంగా. అదేవిధంగా నువ్వు విత్తు. వాడు పట్టించుకోలేదు, వీడు పట్టించుకోలేదు, పాస్టర్ గారు పిలవలేదు, పాస్టమ్మ గారు పిలవలేదు, వాయిద్యాలు వాయించేవాడు సరిగా వాయించలేదు. కొన్ని చోట్ల అయితే ఇట్లాంటి వాయిద్యాలు కూడా లేవు. నేను గిఫ్ట్ చేశాను సైడ్ డ్రమ్ములు 2-3 మందిరాలకి. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే కనీసం సైడ్ డ్రమ్ము కూడా లేదు వాళ్ళ మందిరంలో. నేను ఆ పాస్టర్ గారిని పిలిచి తర్వాత, అయ్యా
ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి డ్రమ్ ఇచ్చారు కానీ కొట్టడం చేత కాదండి. ఆయన అన్న మాట, డ్రమ్ ఇచ్చారు కానీ కొట్టడం చేత కాదు, మా మందిరంలో ఎవరు లేరండి అని. ఈ రోజున స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు, సైడ్ డ్రమ్ కొట్టడం ఎలాగో కూడా అందులో నేర్పిస్తున్నారు. చూపించండి అయ్యగారు, చూపించి నేర్పించండి, నేర్చుకుంటారు యవనస్తులు. ఎవరు నేర్చుకోలేదా, మీరే ఆ డ్రమ్ము పట్టుకుని ఎట్ట కొడతా ఉండండి, అదే వస్తుంది అని చెప్పాను. ఏమీ లేవు, ఇటువంటి వసతులు లేవు, ఇటువంటి పరిస్థితులు లేవు. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే, మేలు చేసిన దేవుని చిత్తాన్ని నెరవేర్తించడం మానేస్తున్నాం. అది నేను చెప్పదలిచింది. మేలు చేస్తున్నావు, దానివల్ల ప్రతిఫలం నాకేం కనబడట్లేదని చెప్పి మేలు చేయడం మానేస్తున్నావు. పరోక్షంగా కీడు చేస్తున్నావు, ప్రత్యక్షంగా చేయట్లా. నువ్వు డైరెక్ట్గా అవసరం లేదు, అర్థమైందా? నువ్వు డైరెక్ట్గా అవసరం లేదు. ఆ పొడిచేవాడికి సహకరించిన, ఆ కత్తిచ్చినా చాలు. నేను కాయగూరలు కోసుకుంటానంటే ఇచ్చానండి, మనిషిని పొడుస్తానంటే నేను ఎందుకు ఇస్తాను? దేవుని ప్రజలరా, దేవుడు అన్యాయస్తుడు కాడు, గుర్తుపెట్టుకో ఈ మాట. సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడాడు, నిన్ను కనికరించాడు, ఈ ఆఖరి ఆదివారంలో పెట్టాడు. అయితే ఈ ఆఖరి ఆదివారం ప్రభువు నీతో నాతో మాట్లాడేటువంటి మాట ఏమిటి అని అంటే, నువ్వు నేను మేలు చేయుట యందు వర్ధిల్లాలి అని. స్తోత్రం. మానేశాం, ఈరోజు చాలామంది మానేశాం. ఇళ్ళకు వచ్చే వాళ్ళకి కనీసం భిక్ష వేయటం మానేశాం. నిజమే, మోసాలు జరుగుతున్నాయి, నేను కాదని చెప్పట్లేదు. నువ్వు ఇచ్చే 10 రూపాయలతో వాడేం బిల్డింగ్ కట్టేస్తాడా? మొన్న ఎవరో చెప్పారు, రైల్వే స్టేషన్ దగ్గరలోనో బస్ స్టాండ్ దగ్గరలోనో నీట్గా ఇన్షర్ట్ చేసుకొని ఒక ఆఫీస్ బ్యాగ్ ఒకటి తగిలించుకొని, ఏదో పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపాయలు ఇవ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇంటర్వ్యూకి, నా దగ్గర డబ్బులు మర్చిపోయాను ఇంట్లో అని అంటాడు. సరే అని ఒక ఆయన ఇచ్చాడు. తర్వాత రోజు వెళ్తే మళ్ళీ అదే వ్యక్తి అదే రైల్వే స్టేషన్ దగ్గర ఏమండి ఉన్నాడు, పెట్రోల్ ఎవరో కొట్టేశారు, పెట్రోల్ అంతా పోయింది, నేను జోబులో డబ్బులు మర్చిపోయాను, 50 రూపాయలు ఇవ్వండి అని ఇతను పక్కన అడిగాడు. ఇతను ఏం చెప్పాలా? నిన్న ఇచ్చాను నేను 50 రూపాయలు, నువ్వు ఇవ్వమాక అని చెప్పాలి. ఈయన అన్నాడు, ఇవ్వు అన్నాడండి. ఆడు చూసినోడు భయంతో పారిపోయాడు. నేను చూసి అడిగి ఇతన్ని భయంతో పారిపోయాడు. ఏంటి రాడు అలా పారిపోతున్నాడు అని పక్కన వ్యక్తిని అడిగితే, నన్ను అడిగాడు, నేను ఇచ్చాను రా, ఇవాళ నిన్ను అడుగుతున్నాడు అని. మరి ఇవ్వమన్నావు ఎందుకు? కొట్టాలి కానీ తిట్టాలి కానీ. వాడికి అదే ఉద్యోగం. ఈ రోజున మనం అడుక్కునే వాళ్ళని చూసి జాలి పడతాం వాస్తవానికి, కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత కాల్మని ఇంకెవడి దగ్గర లేదంట. వాళ్ళు చేస్తున్న వడ్డీ వ్యాపారం ఇంకెవడు చేయట్లేదంట. అయితే తప్పుగా అనుకోమాకండి, మనం సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, వాళ్ళు అడుక్కొని దాచిపెడుతున్నారు. దాన్ని చూసి మనం ముచ్చటపడాలి కదా, దాన్ని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏమని? వరే వాడు ఇంటింటికి తిరిగి వెళ్ళి అడుక్కుంటున్నాడు, అడుక్కున్న దాన్ని ఏం చేస్తున్నాడు? దాచిపెట్టి నాకే వడ్డీకి ఎత్తున్నాడు, నా దగ్గర అడుక్కున్నాడు నాకే వడ్డీకి ఎత్తున్నాడని నువ్వు పాఠం నేర్చుకోవాలి దాచిపెట్టడానికి. కానీ నువ్వు చక్కగా ఒక ఉద్యోగానికి వెళ్ళి, ఏమండి, ఒక స్కూల్కో కాలేజ్కో లేకపోతే ఒక ఆఫీస్కో దేనికో ఒక ఉద్యోగానికి వెళ్ళి చక్కగా ఒక రూఫ్ కింద, ఒక సూరు కింద కూర్చొని కష్టపడి తెచ్చి నువ్వు అప్పుల పాలైపోతున్నావు. వాడేమో ఎండలో కూర్చొని ట్రాఫిక్ లైట్ల దగ్గర ఇంటింటికి తిరిగి అడుక్కొని వాడు జమీందారు అయ్యాడు. అంటే ఎవరిది తప్పు? నీదా తప్పు, ఆడిదా? కాపాడుకొని నీది. ఈరోజు 100 రూపాయలు వచ్చినాయి అంటే బిర్యానీ, అవసరం ఉన్నా లేకపోయినా కదా, ఆడట్టు కాదుగా, పాసిపోయింది కూడా తినడానికి రెడీయే. దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. ఈ రోజున సమయం దొరికిన కొలది
మేలు చేయుటకు ఏం చేయొద్దంట, విసుగొద్దు. సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఎందుకో తెలుసా? మరలా 6వ వచనం చూద్దాం మనం ఒకసారి, 7వ వచనం చూద్దాం ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. చాలు. ఏమంటున్నాడు చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి, స్వరం ఉన్న వారందరూ చెప్పండి, నీ పక్కన వారితో తిరిగి చెప్పండి, మోసపోకుడి. ఎందుకు మోసపోకుడి అని చెప్తున్నాను తెలుసా ప్రియమైన వారలారా? ఈ రోజున 2 విషయాల్లో మనం మోసపోతున్నాం. మొదటిది ఏంటి అన్నానంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని బట్టి మనం చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చాలు. ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, మనము దేవుని పోలికలోకి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నిత్యత్వములో మనం నిలబడాలి. అందుకనే నాకు భలే ఇష్టమైన మాట ఏంటనంటే, ప్రతి పుట్టినరోజు దగ్గర చెబుతాను. ఏంటనంటే, అట్టివారి పిల్లలకు అని అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఇశ్రాయేలీలకి ఆశ్రయపురాలని కట్టించాడు. ఆశ్రయపురంలోకి వెళ్ళినంత వరకు, అంటే వెళ్ళి అక్కడ ఉన్నంత వరకు వానికి ప్రాణానికి ఇబ్బంది ఏమీ లేదు కదా. వాడిని ఎవడు చంపకూడదు, కావాలని బయటికి లాక్కరాకూడదు. అందుకనే ఆశ్రయపురం అని పెట్టాడు. మన ఆశ్రయపురం ఏమిటి? ప్రభు అయిన యేసు ప్రభుల వారు. మరి ఆయనలో ఉన్నంత వరకు మనకేమి జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అని అంటే, ఆయన నాలో, నేను ఆయనలో కలిసి ఉండవాలి. కానీ ఈ రోజున ఆయన తలుపు బయట నిలబడి తడుతూనే ఉన్నాడు. మనం తలుపు లోపలే ఉన్నాము, కానీ తలుపు తీయటానికి మనం ఇష్టపడటం లేదు. కారణం ఏమిటో తెలుసా? మన ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి అవ్వదు. ఆయన ఒకవేళ లోపలికి వస్తే, మన ఆలోచనను బట్టి మనం బ్రతకటానికి అవ్వదు. ఒకవేళ ఆయన లోపలికి వస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్తించే పనిలో ఉండాలి, కానీ మన ఇచ్చలు, మన కోరికలు నెరవేర్తించే పనిలో ఉండలేం ఒకవేళ ఆయన లోపలికి వస్తే. అందుకని ఇప్పుడు మనం ఏమంటున్నామో తెలుసా? నేను క్రైస్తవుణ్ణే, నువ్వు బయటే ఉండు. యేసయ్యా నువ్వు బయటే ఉండు, నేను లోపలే ఉంటాను. ఈ రకంగా నువ్వు తలుపు బయట, నేను తలుపు లోపల, ఇద్దరం కలిసే ఉన్నాంగా అన్నా. నువ్వు తలుపు బయట ఉన్నావు, నేను తలుపు యువతలో ఉన్నా, ఇద్దరం కలిసే ఉన్నాం. తలుపు ఒక్కటే అడ్డం, ఏమైతేనేమిలే, కలిసే ఉన్నాం అని చెప్తున్నాం. ఎందుచేత వింటున్నాం. వినేటప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఆమె కోసమే చెప్పాడు ఈయన, ఈమె కోసమే చెప్పాడు ఆయన, ఆయన కోసమే చెప్పాడు, ఈయన కోసమే చెప్పాడు, ఇవన్నీ పక్కన పెడితే నా కోసమే చెప్పాడు. సరే, నీ కోసమే చెప్పాడు, లేకపోతే ఆమె కోసమే చెప్పాడు, లేకపోతే ఆయన కోసమే చెప్పాడు, బాగానే ఉంది అక్కడ దాకా. సరి చేసుకోవటానికి ఏంటి నొప్పి? మన పిల్లలకి మనం చెప్తున్నాం, పిల్లలు వినకపోతే ఎంత బాధ కలుగుద్ది, ఎంత బాధపడతాం. దేవుడు కూడా తన ప్రజలను, తన పిల్లలకు చెప్తున్నాడు. మరి ఆయనకి ఎంత బాధేసిది వినకపోతే? అందుకని ఇక్కడ అంటున్నాడు, వాక్యము వినువారు మాత్రమై ఉండొద్దు. ఎందుకనంటే, విని వెళ్ళిపోతున్న వల్ల ఏమో జరుగుతుందని అంటే, ఎవరికి హాని జరగదు. నేను చెప్తున్నాను, ఆలకించండి. మందిరానికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడం వల్ల ఎవ్వరికి హాని జరగదు, కానీ ఎవ్వరు ఇబ్బంది పడరు, కానీ ఇబ్బంది పడేది నువ్వే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మందిరానికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని వాక్యం విన్నట్టుగా ఉండి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి నష్టమయ్యా అని అంటే నీకే.
అందుకని అంటున్నాడు, వాక్యము వినువారు మాత్రమై ఉండి, ఏంటంటున్నాడు అక్కడ? ఆ మాట చదవండి. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. ఎవరు మోసపుచ్చుకుంటున్నారంట? లోకస్తులు బయట వాళ్ళు మోసం చేస్తారు. లోకస్తులు వారి వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, మాటలను బట్టి ఎదుటి వారిని మోసం చేస్తారు. క్రైస్తవులమైనటువంటి మనమేమవుతున్నామయ్యా అని అంటే, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. నేను క్రైస్తవుణ్ణి అనుకొని నువ్వు మోసపోతున్నావు. నేను బాప్తిస్మం తీసుకున్నాను అనుకొని నువ్వు మోసపోతున్నావు. ఎందుకని నువ్వు మోసపోతున్నావు అని అంటే, నువ్వు క్రైస్తవునిగా బ్రతకటం లేదు, వాక్య ప్రకారం బ్రతకటం లేదు, సరి చేసుకోవటం లేదు, సరిదిద్దుకోవటం లేదు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మనము ఎప్పుడు కూడా వినువారు మాత్రమై ఉండకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందని అంటే, మనము పరీక్షించుకునే వారంగా ఉంటాం. ఇది నా కోసమేనా? నాతో నేను దేవుడు మాట్లాడాడు, ఓకే రైట్, ఇప్పుడు నేను ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ సరిదిద్దుకోవాలి అని స్వపరీక్ష, ఒక మాటలో చెప్పాలని అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ ఈరోజు విని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆడి గురించి చెప్పాడు, ఈడి గురించి చెప్పాడు అనుకుంటున్నావు. ఎందుకని నీకు నువ్వు దేవుడు మాట్లాడాడు అనుకోవు? నీతో దేవుడు మాట్లాడాడని నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు అని అంటే, విన్నావు అంతే, దాన్ని నువ్వు లోపలికి తీసుకోవట్లే. నువ్వు సరి చేసుకోవాలని పరీక్షించుకోలేకపోతున్నావు. రెండోది ఏంటి అంటే, దేవుడు ఏదో ఒకటి మనకి నేర్పుతూనే ఉంటాడు పాఠం. దేవుడు ఏదో ఒకటి మనకి పాఠం నేర్పుతూనే ఉంటాడు. ఎవరో ఒకరిని బట్టి, ఏదో ఒక దాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. హర్ట్ అవుతాం, బాధపడిపోతాం. అరే మొన్న ఏ తారీఖు అన్నా మనం మొదటి ఆదివారం, డిసెంబర్ మొదటి ఆదివారం ఏ తారీఖు వచ్చిందండి అమ్మా? 7వ తారీఖా? 7వ తారీఖున డిసెంబర్ మొదటి ఆదివారం. వెరీ గుడ్. 7వ తారీఖు అంటే నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా. నవంబర్లో ఒక పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. నేను పేరు చెప్పను, ఊరు చెప్పను. వచ్చి వాక్యం చెప్పడానికి రావాలి, సెమీ క్రిస్మస్ అన్నాడు. అయ్యా మా క్యారల్స్ జరుగుతున్నాయి, దానికి తోడు మొదటి ఆదివారం, నా ఒళ్ళంతా ఇబ్బందిగా ఉంటుంది, పులిసిపోయినట్టుగా అయిపోద్ది, నేను రాలేనండి అని అంటే, లేదు మీరు రావాల్సిందే, మీ ఫోటో వేసేస్తున్నాం అది ఇది అన్నాడు. నాకు ప్రేరేపణ లేదు, ఏమనుకోమాకండి, నేను రాను అని చెప్పేశాను. అయినా సరే 2 రోజులకోసారి ఫోటో పంపారా అని ఫోన్ చేస్తున్నాడు. ఇక ఆయన బాధ తట్టుకోలేక సరే అని ఫోటో ఇచ్చాను కదా అని చెప్పి వెళ్ళాను. నాతో ఏమన్నాడు? వాక్యం చెప్పాలన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఒక బొకే ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. వేరే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం అయిపోయింది, పిల్లల కార్యక్రమం అని అన్నాడు. సరే నేను బయలుదేరుతానని అంటే, అప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో పాస్టర్ గారితో గ్రీటింగ్స్ చెప్పించు అన్నాడు. ఓపిక లేదులే, నాకు గొంతు కూడా బాగాలేదు, ఏమనుకోమాక అని నేను వచ్చేసాను. అక్కడ దాకా తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి ప్యాంప్లెట్లో ఫోటో వేసి, ఏమండి మనం ప్యాంప్లెట్లో ప్రకటించిన రీతిగా పలానా పాస్టర్ గారు వచ్చారని మైకులో అనౌన్స్మెంట్ చేసి కూర్చోబెట్టి ఇంటికి పంపిస్తే ఎట్టుంటుంది? కనీసం ఒక ప్రార్థన చేయని కూడా అనకుండా ఇంటికి పంపిస్తే ఎట్టుంటుంది? అదొక పాఠం. కొన్నిసార్లు దేవుడు అట్ట కూర్చోబెడతాడు నిన్ను, నువ్వు అట్ట కూర్చొని రావాలి. దేవుడు నిన్ను అట్ట కూర్చోబెడతాడు, నువ్వు కూర్చొని రావాలంతే. కొన్ని సందర్భాల్లో దేవుడు బలంగా వాడుకుంటాడు, మామూలుగా కూడా కాదనమాట. మారుమూల ఇది ముస్తాబాదా, మన ఇద్దరం వెళ్ళింది ముస్తాబాద్. ఆ ఊరోళ్ళందరూ అడుగుతున్నారంట 3 తాళ్లపాడు. దేవుడు వాడుకున్న చోట వాడుకుంటాడు. కొన్ని చోట్ల దేవుడు ఒక పాఠం నేర్పుతాడు, నోరు మూసుకొని కూర్చో అని. ప్రతిదీ పాఠమే. నువ్వు దీనికి హర్ట్ అయిపోయి, బాధపడిపోయి, ఆమ్లెట్ అయిపోయి, ఏమేమో అయిపోతే అవ్వదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి.
ఈ రోజున నేను చెప్తున్నాను, బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను, అతిశయోక్తిగా కాదు, అబద్ధం అసలే కాదు. ఈరోజు ఇక్కడ నేను చెప్పిన వాక్యాన్ని నేను ఇంటికి వెళ్ళి మరలా వింటాను. ఎందుకనంటే ప్రభు నాతో కూడా మాట్లాడతాడు. నేను సరి చేసుకోవలసినవి ఉంటాయి, నేను సరిదిద్దుకోవలసినవి ఉంటాయి. ఏమండి? అంతేగాని నేను చెప్పేవాడినే వినేవాడిని కాదు అని నువ్వు అనుకుంటే ఎట్టగా? కొన్ని చోట్ల అటు కూర్చోబెడతాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ ద్వారా దేవుడు నాతో మాట్లాడటానికి. నేను అలాగే ఫీల్ అవుతాను. దేవుడు నాతో మాట్లాడడానికి కూర్చోబెట్టాడు. నేను ఆవేళ మార్కన్నతో అచ్చిరెడ్డి గారితో చెప్పాను, దేవుడు నా గొంతు బాగాలేదు కదా, బాగా నొప్పిగా ఉంది, అంచేత నన్ను కూర్చోబెట్టాడు, మాట్లాడనివ్వలేదు అని చెప్పాను. అంతేగాని నన్ను పిలిచి ఎట్ట చేస్తారా అట చేస్తారా, వాళ్ళ పని ఎట్ట చేద్దాం వీళ్ళ పని ఎట్ట చేద్దాం కాదు. ఒక పాఠం, ఒక మేలు ఎప్పుడు నేర్చుకునే వారంగా ఉండాలట. మూడోది ఏంటి అనంటే దిద్దుకునే వారంగా ఉండాలట. ఎప్పుడు కూడా సరి చేసుకునే వారం, సరిదిద్దుకునే వారంగా ఉండాలి. వాక్యం వినేవాడు మాత్రమే ఈ 3 క్వాలిటీస్ని కలిగి ఉంటాడు. మొదటిది ఏంటిది? పరీక్షించుకునేవాడుగా ఉంటాడు. రెండోది ఏంటిది? నేర్చుకునేవాడుగా ఉంటాడు. మూడోది ఏంటిది? దిద్దుకునేవాడుగా ఉంటాడు. కానీ ఈరోజు మనం అటెండెన్స్ కోసం వచ్చి ఏదో కానుకేసేసి కాసేపు కూర్చున్నాం, అమ్మయ్య అయిపోయింది, ఆదివారం అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాం, దేవునికి ఇచ్చేసాం, ఏదో ముష్టిపడేసినట్టు చేసేసాం, అయిపోయింది అనంటే కాదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరు నిన్ను మోసం చేయట్లా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రెండవది, అదే గలతీయులకు రాసిన పత్రిక మరలా మనం వెళ్ళగలిగితే 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎవడైనా వట్టివాడయుండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనా వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. అది సంగతి. ఇందాకేమన్నాడు? విని మౌనంగా వెళ్ళిపోతే తనను తాను మోసం చేసుకుంటున్నట్టు. ఇక్కడేమంటున్నాడు అంటే నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు అనుకునేవాడు కూడా తనను తాను మోసం చేసుకుంటున్నట్టట. ఎందుకనంటే తప్పుగా అనుకోమాకండి, ఇదివరకు క్యాసెట్ ప్లేయర్లు ఉండే, ఇప్పుడంటే అందరూ MP3 ప్లేయర్లు ఫోన్లో పెట్టేసుకుంటున్నారు. కానీ మన చిన్నప్పుడు క్యాసెట్ ప్లేయర్లు ఉండే. క్యాసెట్ని ఏ సైడు తర్వాత బి సైడ్, ఏ సైడ్లో 6 పాటలో 4 పాటలు ఉంటే మళ్ళీ బి సైడ్ తిప్పితే 6 పాటలో 4 పాటలు వచ్చాయి. అంటే నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగా, క్యాసెట్కి 2 వైపులా ఉన్నట్టుగా ప్రతి ఇన్సిడెంట్కి 2 వైపులు ఉంటాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వాడి వైపు వాడు చెప్పుకుంటాడు, వీడి వైపు వీడు చెప్పుకుంటాడు. అసలు నిజం ఇంకోటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు నిజం ఇంకోటి ఉంటుంది. అది ఎవడు చెప్పడు. ఏమండి? అది ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడు. నేను చెప్తున్నాను, కావాలంటే రాసి పెట్టుకోండి ఈ మాట. ఎవడైనా నీతో ఏదైనా వచ్చి చెబుతున్నాడు అనంటే వాడి వైపు వాడు చెప్పుకుంటున్నాడు. ఏంట్రా పలానోడు వచ్చి ఇలాగన్నాడు అని అంటే అలాగన్నాడా, అది కాదు అసలు ఇది అని ఆడివైపు ఆడు చెప్పుకుంటాడు. ఇంకొకరిని ఎవరిని అడిగితే అస్సలు అది కాదు బాబాయ్ జరిగింది, అది కాదు ఇది కాదు, అసలు ఇది విషయం అని నిజం ఇంకొకటి చెప్తాడు. ఈరోజు అందుకని అంటున్నాడు వట్టివాడై ఉండి. ఏమండి? వెన్ హీఈస్ నథింగ్ అని అన్నాడు ఇంగ్లీష్లో. వట్టివాడనంటే ఆడికి ఏమీ తెలియకుండా అన్నీ తెలుసు అనుకుంటే తనను తాను మోసం చేసుకున్నట్టే. ఇప్పుడు దాకా నువ్వు మోసం చేసుకుంది చాలు. మందిరానికి వచ్చి ఈ 2025 ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయో అన్ని వారాల్లో ఎన్ని వారాలు నువ్వు మందిరానికి వచ్చావో, వచ్చి అటెండెన్స్ వేయించుకొని వాక్య ప్రకారం సరి చేసుకోకుండా సరిదిద్దుకోకుండా వెళ్ళిపోయావో అన్నిసార్లు నువ్వు మోసం చేసుకున్నట్టే. దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాడు నీతో, కానీ ఏ విషయంలో నాతోనే దేవుడు మాట్లాడాడు, నా గురించే దేవుడు మాట్లాడాడు అని చెప్పి నువ్వు సరి చేసుకోకుండా సరిదిద్దుకోకుండా, ఒక మాటలో చెప్పాలని అంటే నిత్యత్వానికి చేరేదానికి ఆలోచన లేకుండా ఏకాడికి లోకంలో బడేడిసి వెళ్ళిపోతున్నావు.
మందిరాన్ని నుండి ఇంటికి వెళ్ళిపోయాక మరలా నీ పాత స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు, మేలు చేయటం మానేస్తున్నావు. దేవుని ప్రజలారా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అయ్యా, నువ్వు మేలు చేసావు ఎదుటి వ్యక్తికి, వాడు మేలు చేయలేదు, అంచేత నువ్వు మేలు మానేయొద్దు. అందుకని అంటున్నాడు, దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చిపోట్లా. దేవుడు మర్చిపోనప్పుడు ఎదుటి మనిషి మర్చిపోతే నీకెందుకయ్యా? నా మట్టుకైతే నేను ఇదే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాను. నేను చేసే దేవుని పని, నాకు ఒకే ఒక భయం అండి దేవుని పనిలో. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు, అంచేత సౌలును దేవుడు తీసేశాడు, దావీదు గారిని పెట్టాడు. అదే నా భయం. నేను ఎక్కడైనా దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతానేమో అనే భయం. అపోస్తులైన పౌలు కూడా అంటాడు ఒక దగ్గర, నేను మీ అందరికీ ప్రకటించి భ్రష్టుడినైపోతానేమో, అందుకనే నేను నలగొట్టుకుంటున్నాను. ఏం మాట్లాడండి ఆయన, చేతగానోడు లాగా ఉంటాడు. మాట్లాడలేక కాదు, దేవునికి అప్పగించి మౌనంగా ఉండటమే. అర్థం కాలే? మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు. దేవుడు ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలా? నేను కొడితే మహా 5 ఏళ్ళు ఒత్తుకుంటాయి, నేను తిడితే మహా 2 రోజులు. అదే దేవునికి అప్పగిస్తే, దేవుడు మాట్లాడితే రాయి నీళ్ళు ఇచ్చింది, దేవుడు మాట్లాడితే సముద్రం దారినిచ్చింది. దేవుడు మాట్లాడాలి, నేను మరుగైపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఈ వారంలోనే అనుకుంటాను, మన బోండా ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆఫీసులో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన పాస్టర్లందరినీ పిలిచి బట్టలు పెట్టి కొంత కానుక ఇచ్చాడు ఆయన. నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. చాలామంది నన్ను అడిగారు, పాస్టర్లు నువ్వు రాలేదేంటి అని. రేపు జరుగుతున్న కార్యక్రమం అనంటే, ఎవరైతే సేవకులు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారో వారితో దానికంటే ముందు రోజు నేను మాట్లాడాను. చెప్పారు కూడా, ఇలా కార్యక్రమం చేస్తున్నాము అని అన్నారు కూడా, కానీ మీరు రండి అని చెప్పలేదు. ఎట్టుంటుంది? దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసి వెంటనే మరుగై ఉండు. దేవుని ప్రజలారా, సింగినగర్లో అందరూ వచ్చారు. 1-2-3 అయితే నన్ను అడిగారు, ప్రతిదానికి నువ్వు ఈ మధ్యకాలంలో ఆయన్ని పిలుస్తున్నావు, ఆయన కూడా నీకు చెప్పలేదా అని. ఇంకొక ఆయన ఎట్టకారంగా అంటాడు, మీరు పెద్దోళ్ళండి, మీకు సపరేట్గా ఉంటాయిలేండి అని. సరే, ఉంటే ఉన్నాయి, తర్వాత సంగతి. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఒక ఆయన అంటాడు, ఆయన ఆఫీస్ పక్కనే కదయ్యా మీ షాపు, మీకు తెలియపోవడం ఏంటి? తెలీదన్నా, నిజంగా తెలీదన్నా. పిలవలేదు, ఎవరు పిలవలేదు. దానివల్ల నష్టము లేదు, దానివల్ల లాభము లేదు. దేవుడు చెప్పాడు మరుగై ఉండు, చాలు. దేవుడు చెప్పింది వినాలా, లేకపోతే నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదని నేను బాధపడాలా? దేవుని ప్రజలారా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. నేను మరలా చెప్తున్నాను, వాక్యం వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. నీకంతా తెలుసని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. ఇంగ్లీష్లో ఒక చక్కని సామెత ఉంది, నాట్ ఆల్ గ్లిటర్స్ ఆర్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు, నీకు తెలిసిందంతా నిజం కాదు, ఇంకా వేరేది ఉంది. దేవుడిని అడుగు, దేవుడు చెప్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంతేగాని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. ఈ రోజున ప్రతి లోకంలో వాటి కోసం నువ్వు ప్రాకులాడావా, దేవుని దగ్గర నీ స్థితిని నువ్వు పోగొట్టుకోవడానికి నిన్ను నువ్వు మోసం పుచ్చుకుంటున్నావు. నాకు అది ఇష్టం లేదు. నాకు దేవుని దగ్గర స్థానం కావాలి. నీ బల్లపైన నాకు స్థానం ఉన్నా లేకపోయినా, మెఫీబోషెతులాగా దావీదు ఎలాగైతే పిలిచాడో దేవుడు నన్ను పిలిచాడు. కుంటికాళ్ళు కలిగినవాడిని నేను, ఎందుకు పనికిరానోడిని నేను, దేవునికి ఎందుకు పనికిరానోడిని. దేవునికి కాదు, మా బంధువులే అనేవాళ్ళు, నా కుటుంబీకులు అనేవాళ్ళు, పనికిమాలనోడా అని.
విని 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 నాకు నేనేమనుకున్నానో తెలుసా, ఒకనొక సందర్భంలో ఓకే రైట్ నేను పనికిరాను. కానీ దేవుడు నువ్వు నాకు పనికి వస్తావు రారా బాబు అని చెప్పి దేవుని పనికి పిలుచుకొని వాడుకుంటుంటే ఆ పనిని నేను ఎంత నమ్మకంగా చేయాలా, నేనెంత ఓపికగా చేయాలా? మిమ్మల్ని కూడా దేవుడు పిలిచాడు, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు, రక్షణ ఇచ్చాడు, కృపిచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బ్రతికిచ్చాడు. మరి నువ్వెంత నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర? ఎంత బలంగా దేవుని పని చేయాలి నువ్వు? ఎంత విశ్వాసంతో దేవుని పని చేయాలి నువ్వు? కానీ నువ్వు లోకంలో వాటి కొలతలేస్తున్నావు. ఆ కొలతలేసి ఒక మాటలో చెప్పాలని అంటే దేవునికి ఇచ్చే విషయంలో కుదించేస్తున్నావు, బిగబట్టేస్తున్నావు. దేవునికి ఇచ్చే విషయంలో సమయం అవని, ధనం అవని, బలం అవని అన్నీ కుదించుతున్నావు, బిగబడుతున్నావు. మన ఒక అబ్బాయి అంటాడు, మాకేం పని, మేమెందుకు చేయాలా? ఏం పర్వాలేదు, నేను అట్ట అన్నోడినే, జుట్టుబట్టలు అక్కరాల దేవుడు నన్ను. నాకు సేవ అంటే ఇష్టం లేదండి. ఎందుకనంటే ఎంత తగ్గించుకుంటానని నేను అనుకోలేదు, ఎంత నలగొట్టబడతానని నేను అనుకోలేదు. అందుకని నాకు ఇష్టం లేదు. నా స్వభావానికి పూర్తి వ్యతిరేకం సేవ. నా స్వభావానికి పూర్తి వ్యతిరేకం మా నాన్న. ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు తేల్చేసుకోవాలి, అరిసేయాలకి ఏదో చేసి అప్పటికప్పుడు ఇదే అయిపోవాలా. అంతేగాని మౌనంగా ఉండడం అంటే అసలు వల్ల అయ్యే పని కాదు. అట్లాంటిది నేర్పి 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 వెళ్ళాడు మహానుభావుడు. ఏమండి, ఈ రోజున మౌనంగా ఉండడం నేర్చుకున్నాను. దేవుని ప్రజలారా, నేను మీతో ఒక మాట మంచిగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మోసపోమాకండి. ప్రజలను బట్టి, లోకాన్ని బట్టి మోసపోమాకండి. మీరు వినువారు మాత్రమై ఉండి మోసపోమాకండి. ఇప్పుడు దాకా మోసపోయింది చాలు. దేవుడు నీ కొరకు పెట్టిన ఆశీర్వాదం కోల్పోయింది చాలు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దీవెనలు పోగొట్టుకుంది చాలు. ఎందుకని? వాక్యం వెంటనే వెళ్ళిపోతున్నావు, దాని ప్రకారం బ్రతకట్లేదు గనక, నీ భూమిని నీవు సదును చేసుకోలేదు గనుక, నీ తోటని నువ్వు బాగు చేసుకోలేదు గనక ఫలాలు కనపడటం లేదు. ఇప్పుడు మల్లెపూలు రావాలి అని అంటే ఆకు దూయాలి, కానీ నువ్వు ఎక్కడ దూయించుకోవడానికి సిద్ధపడుతున్నావు? ఎక్కడ లోబడ్డానికి ఇష్టపడుతున్నావు? ఎక్కడ సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు? లేదే. వీటన్నిటిని నువ్వు లెక్కలోకి తీసుకొని నీ కొలతను నువ్వు మార్చేసుకుంటున్నావు. అందుకనే చేయుటకు చేతనైన మేలు చేయుటకు వెనక తీయొద్దు అని అంటున్నాడు పౌలు భక్తుడు. నిత్యత్వం కొరకు మనం కష్టపడేది. ఈ లోకంలో ఎవరు మంచి అన్నా ఎవరు చెడ్డన్నా దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నాం అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఎదుట నిలబడకపోతే ఎన్ని పాటలు రాస్తేనేంటి, ఎన్ని పాటలు పాడితేనేంటి, ఎన్ని వాయిద్యాలు వాయిస్తేనేంటి, ఎంత వాక్యం చెబితేనేంటి, నేనైనా సరే రేపు దేవుని ఎదుట కనబడలేదు అనుకోండి, అబ్బో భలే 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 వాక్యాలు చెప్పాడుగా, ఏం ఉపయోగం? దేవుని ఎదుట కనబడకపోతే ఏం ఉపయోగం? అది మర్చిపోతున్నాం మనం, అది విడిచిపెట్టేస్తున్నాం మనం, ఏమేమో వాటిల్లో బిజీ అయిపోతున్నాం. నీ కొలతను నువ్వు తగ్గించుకోవద్దు. నువ్వు చేయగలిగినంత చెయ్యి. పాస్టర్ గారు పిలవలేదు, పాస్టమ్ గారు పిలవలేదు, మైకులో మా పేరు చెప్పలేదు, ఎట్లాంటివి అసలు పక్కన పడి నేను చెప్తున్నాగా. ఇప్పుడు నేను ప్యాంప్లెట్లు వేసారు, నా పేరు పోయి కూర్చున్నాను, ఓ పూల గుర్తు ఇచ్చారు, అక్కడే పడేసి వచ్చాను. ఉపయోగం ఏంటి? దేవుడు నిన్ను అక్కడ వాడుకున్నాడా లేడా? కథం. ప్యాంప్లెట్లో ఫోటో వేసారు కనుక వెళ్ళాను అంతే. దేవుడైతే నాకు ప్రేరేపణ ఇవ్వలేదు. ఆ మాట అలా కూడా చెప్పేశాను, అయ్యా నాకు దేవుడు ప్రేరేపణ ఇవ్వట్లేదు, నేను రావట్లేదు. లేదండి మీరు రావాలి, సమ్మతి లేదు, అసలేదు, అసలేదు, ఇదిగా లేదని ఓ బతిలాడాడు. సరే, మానవ ధర్మంగా పేరు వేశారు, ఫోటో వేశారు, తప్పు. వెళ్ళకపోతే అంత పెద్దోళ్ళం కాదుగా మనం. వెళ్ళాం, కనపడ్డాం, వచ్చేసాం, కథం, అయిపోయా. దేవుని ఎదుట కనబడకపోతే నీ బ్రతుకెందుకు? దేవుని ఎదుట కనబడకపోతే నీ బ్రతుకెందుకు?
ఈ రోజున ఎంతమందితో ఉన్నావు, ఎంతమంది నీ చుట్టూ ఉన్నారు. మా నాన్న అనేవాడు, ఇదివరకు నేను పాత సింగనగర్లో నడుచుకుంటూ వస్తుంటే నన్ను రౌడీని చూసినట్టు చూసేవాళ్ళరా, నీ కుర్రోళ్ళు నువ్వేం పని చేస్తారు. అంతమంది పాత సింగనగర్ ఎల్లయ్యన్న వాళ్ళ బ్యాచ్, బాబురావు గారు వాళ్ళ బ్యాచ్, వీళ్ళందరూ నా వెంట నడుస్తుంటే వాళ్ళ మధ్యలో పొట్టిగా ఉన్నా సరే ఒక రౌడీ వచ్చినట్టు వచ్చేవాడిని నేను. తర్వాత వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎవడు రాట్లా. అందుకని నేను వాళ్ళందరినీ విడిచిపెట్టేశాను. చిన్నపిల్లల్ని పట్టుకున్నాను. చిన్నపిల్లల్ని సరి చేస్తే, చిన్నపిల్లల్ని రెడీ చేస్తే వాళ్ళు దేవుని పనికి వెళ్తారు. ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెబుతున్నారు, మీ నాన్నగారు మా సండే స్కూల్ స్టూడెంట్ అండి, క్షమించాలి టీచర్ అండి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంది, ఎంత దీవెనకరంగా ఉంది. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మొన్న ఒక దగ్గరికి వెళ్తే డెన్నీ తబలా ప్లేయర్ ఉన్నాడు కదా, డెన్నీ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్తే ఆ అబ్బాయి ప్రార్థన పెట్టించుకుంటూ వెళ్తే వాళ్ళ తాతగారు అంట, ఆయన చెప్తున్నాడు, మా అమ్మగారు నన్ను ఎత్తుకొని వెళ్తుంటే మీ తాతగారు దేవదానం అయ్యా తెల్ల పంచి కట్టుకుని ఉండేవాడు, ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చి వీడిని ఫలానా స్కూల్లోకి తీసుకెళ్ళు, ఈ లెటర్ చూపించి చేర్చుకుంటారన్నాడు. ఆయన ఆ రోజు నా లెటర్ రాసి ఇవ్వకపోతే ఈరోజు నేను ఎంత చదువుకునేవాడిని కానీ నేను అని అంటున్నాడు. మేలు ఎక్కడికి పోదు. ఆయన అంటున్నాడు, నువ్వు ఒకసారి మా ఇంటికి రా, నీకు నా చేత్తో వండి పెట్టాలా. మీ తాతగారికి వండి పెడదాం అనుకున్న అవలా, నువ్వు రా, నీకు వండి పెడతా. నేను ఎవడినని ఆయన పిలవడానికి. దేవుని ప్రజలారా, మేలు ఎక్కడికి పోదు. మేలు చేయుట యందు విసుగక మేలు చేయి. అది కూడా దేవుని పనిలో ఇంకా విశేషంగా ఉండు. విశ్వాస గృహములో అంటే మందిరములో మన వల్ల ఏ ఒక్కరికి కూడా, నేను చెప్తున్నాను జ్ఞాపకం పెట్టుకోండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీడు కలగడానికి వీలు లేదు. కలిగిందా, ఇప్పుడు దాన్ని సరి చేసుకో, ఆపే అక్కడతో. ఇక మీదట జరగనివ్వద్దు. నూతన సంవత్సరం, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని అంటారు. దేవుడు జ్ఞాపకం చేసుకునే ముందే నువ్వు వాటిని ఆపే. ఎందుకని అంటే నువ్వు విత్తావు, భూమిలో కీడు విత్తావు, భూమిలో మేలు విత్తావు. మేలు మొలకెత్తుద్ది, కీడు మొలకెత్తుద్ది. ఒకానొక రోజున తగిన సమయమందు అవి ఫలించినప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఏం కాలేదు, ఏం అవ్వలేదు, కంగారు పడొద్దు. పిక్చర్ అభి బాకి హే మేరా దోస్త్. ముసళ్ళ పండుగ ముందుంది, ఇంకా కంగారేం పడొద్దు. అవి వెలిగినాయి, పెరిగినాయి, మొలకెత్తినాయి, అది పెరగాల, ఫలించాలా, అప్పుడు కదా పండగ. మేలు చేసావా, మేలు కోతకు వస్తావు. కీడు చేసావా, కీడు కోతకు వస్తావు. ఏం విత్తావో అదే కోతకు వస్తావు. కానీ మల్లెపూల చెట్టుకి మందార పూలు రావు, మామిడి చెట్టుకి జాంకాయలు రావు. అర్థం కాలా? నువ్వు అందుకని మేలు చేయటం ఎందుకు విసుగొద్దు, నువ్వు మోసపుచ్చుకోవద్దు. వాళ్ళు ఎందుకు నన్ను పట్టించుకున్నప్పుడు నేనెందుకు చేయాలా? ఒరే బాబు, జున్ను బాబు కోసం చేయట్లా, పాలు బాబు కోసం చేయట్లా, దేవుని కోసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఎవరి కోసం చేస్తున్నావు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని పరిచర్య. జున్ను బాబు సేవ కాదు, పాలు బాబు సేవ కాదు, ఇది దేవుని సేవ. అదొకటి గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజలారా, మీ కొలత మీరు తగ్గించొద్దు. ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? రహస్యమందు చూచు తండ్రి అని అంటాడు. ఆ మాట భలే భయమేస్తుంది నాకు. రహస్యమందు చూచు తండ్రి అంట. నువ్వు అనుకోవచ్చు, నా ఈ ఆలోచన ఎవడికి తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రియులరా, రహస్యమందు చూచు తండ్రి తప్పక ప్రతిఫలం ఇస్తాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందులో ఎదగాలి? మేలు చేయుట యందు ఎదగాలి. రెండవది, ఎక్కడ మోసపోవద్దు, మనల్ని బట్టి మనము మోసపోవద్దు. ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మేలు చేయుట యందు తగ్గొద్దు. మేలు చేయుటను బట్టి నువ్వు తగ్గొద్దు. మేలు చేయి, నీ వల్ల చేతనైనంత మేలు చేయి. మొన్న ఈ సంవత్సరం నేను ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. పిల్లల ఫీజులు కట్టలేకపోయాను. దేవుడు నన్ను ఫస్ట్ అయితే ఉంచలేదు, కానీ పిల్లల ఫీజులు కట్టడానికి లోన్ పెట్టాను నేను. అంటే ఎంత ఇబ్బందిగా ఉందో ఆలోచన చేయండి. కావాలని అయితే పెట్టాల లోను. అటువంటి పరిస్థితుల్లో నేను మేలు చేసిన వాళ్ళు, అరే నీ పరిస్థితి బాగాలేదన్నావు కదా, ఇదిగో అని ఎవడు నాకు మేలు చేయాల? ఎంత ఇబ్బందిగా ఉండి అడిగిన వాళ్ళకి అడిగినంతవరకు చేయగలిగినంతవరకు చేశాను. నాతో ఉన్న యవనస్తులందరికీ ఒకటే చెబుతా, ఉన్నాయి తినండి, లేవా నోరు మూసుకొని కూర్చుంటా.
ఉంటేనే అడుగుతా, ఏం తింటారా, ఏం తాగుతారా, ఏం తింటారా, ఏం తాగుతారా, లేవా మౌనంగా వెళ్ళడం, మౌనంగా రావటం. కాబట్టి ప్రియులరా, నువ్వు మేలు చేయట ఎందు విసగొద్దు, ప్రేమ చూపట ఎందు మానొద్దు, వాక్యం వినువారై ఉండి సరి చేసుకోక మోసపోవద్దు, నాకన్నీ తెలుసు అని మోసపోవద్దు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు సరి చేసుకోగలిగితే ఈ రోజున నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదాలతో మనం తృప్తిపరచబడతాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దండి దయచేసి, వినువారు మాత్రమే ఉండొద్దండి దయచేసి. సరి చేసుకుందాం, సరిదిద్దుకుందామండి. పురుషుల్లో ఒకరు ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. పురుషుల్లో నుండి ఒకరు ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మీ అందరికీ నా వందనాలండి. ఎల్లయ్యన్న, కిరణ్ గారు, గద్దె కోటేశ్వరరావు గారు, రవి గారు, మన సువర్ణరాజు గారు దయతో కిందకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.
ఎల్లయ్యన్న, కిరణ్ గారు, గద్దె కోటేశ్వరరావు గారు, రవి గారు, సువర్ణరాజు గారు దయతో కిందకి రావాల్సిందిగా మనవి. అమ్మ దారి వండి వాళ్ళకి దేవుని మహాకృపను బట్టి మరి 2026 క్యాలెండర్లు 2 రోజుల క్రితం వచ్చినాయి. వాటిని మన అనుబంధ సంస్థలకి పంపించేశాం. ఈవేళ ప్రార్థన పూర్వకంగా వాటిని రిలీజ్ చేద్దాం. కింద మీ క్యాలెండర్లు ఉంటాయి. అమ్మ సౌదామణి గారు దారివ్వండి. ఒకసారి లేచి పక్కకు వస్తే దారి ఇచ్చినట్టే. ఆళ్ళ నీళ్ళను చూస్తూ నవ్వుతూ ఉంటే దారి ఎక్కడవుతుంది? అంత ఖాళీ ఉంది ఎదురు. ఎవరికి ఇస్తారో నాకు తెలియదు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన పిదప ఇవి పెద్దల చేతుల మీదుగా ఓపెన్ చేయబడతాయి. అయ్యా, 2026 ప్రతి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి సంఘం క్యాలెండరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని పేరట ప్రతిష్ఠిస్తూ మీ పరిచర్యార్థమై నాయన దీవించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా ఓపెన్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకోండి. 5 ఉన్నారు, 5 ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క నెల చూపించండి. కొంచెం పక్కే జరగండి, ఇటు జరగండి, ఇటు జరగండి. మీరు కూడా రండి, ముందుకు రండి. చూపించండి. బాగుంటే చప్పట్లు కొట్టండి, బాగా లేకపోతే తప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇవి ప్రతి గృహంలో ఉండి ప్రతి కుటుంబము మీ అన్నందు ఆనందించే భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సంఘ పెద్దలుగా మీకు మొదటి క్యాలెండర్లు తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అందరికీ కలిపి పాయకపురంలో 8:30 నుండి అటు ఇటుగా మొదలు పెడతాం. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 8:30 మొదలు పెడతాం. అందరికి కలిపి పాయకపురంలోనే ఆరాధన ఉంటుంది, వాచ్ నైట్ సర్వీస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. వాగ్దానాలు కూడా ఆ వేళ ఉంటాయి. ఆ తర్వాత 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధన కూడా పాయకపురంలోనే ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా, మొన్నట్లాగే 10 గంటల నుండి 1 గంట దాకా జరుగుతాయి. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 8:30, 9 నుంచి 1 గంట దాకా జరుగుతుంది. 1 గంట దాకా జరుగుతుందండి. దయతో గమనించాలి. అందరికీ పాయకపురంలోనే మరి అందరూ తప్పనిసరిగా రావాలని ప్రభు పేరట మనవి. 1వ తారీఖు కూడా అందరికీ కలిపి అక్కడే 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థన జరుగుతుంది. అందరూ అక్కడ తప్పక రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
అయితే 2, 3 ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అయితే 2వ తారీఖు ఎంతమంది అంటే 1వ తారీఖు వచ్చి వెంటనే 2వ తారీఖు రాగలరో లేదో అన్న ఉద్దేశంతో ఈ నెల కూడా ఒక్కరోజే ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారం 3వ తారీఖు ఒకరోజే ఉపవాస ప్రార్థన ఉంటుంది. 3వ తారీఖు సాయంకాలం ఉపవాస ప్రార్థన సింగినగర్లో ఉంటుంది అందరికీ కలిపి 3వ తారీఖు. ఎందుకనంటే 31వ తారీఖు రాత్రి 1వ తారీఖు పగలు పాయకాపురంలో పెడుతున్నాం కాబట్టి 3వ తారీఖు ఉపవాస ప్రార్థన సింగినగర్లోనే ఉంటుంది అందరికీ కలిపి. అమ్మా 3వ తారీఖు మధ్యాహ్నం 3వ తారీఖు మధ్యాహ్నం అవదేవమ్మనమ్మా. ఆ రోజు వేరే మీటింగ్ కూడా ఉంది పగలు. అమ్మా శుక్రవారం 2వ తారీఖు ఏ రోజు అడిగారక్క మీరు? సోమవారం పెడదాం మధ్యాహ్నం. అంటే 5వ తారీఖు మధ్యాహ్నం. రైట్. చెప్పేది మీకు అర్థం కాదండి. 2వ తారీఖు ఆవేళ నా పుట్టినరోజు అక్క. ఓకే రైట్. 3వ తారీఖు అందరికీ కలిపి ఉపవాస ప్రార్థన, కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక అన్నీ కూడా సింగినగర్ మందిరంలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా మనవి. 4వ తారీఖు మొదటి ఆదివారం బల్లారాధన ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా 4వ తారీఖు బల్లారాధనలో పాల్గొనాల్సిందిగా మనవి. 5వ తారీఖు మధ్యాహ్నం రాణకోల్ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. దయచేసి గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే దయచేసి తెలియచేయండి.